హలో ఆల్ వెల్కమ్ టు ఐఏసీ. ఈ వీడియోలో డైలీ కరెంట్ అఫైర్స్ ఏవైతే మనం డిస్కస్ చేస్తున్నామో అవి అలాగే రీసెంట్ ఈ 3 డేస్‌లో కూడా కొన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఏవైతే జరిగాయో వాటికి సంబంధించిన ఎంసీక్యూస్‌ని కూడా ఇక్కడ మనం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ వన్ ఇక్కడ కరెంట్ అఫైర్ వచ్చేటప్పటికి ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్‌కి సంబంధించింది, అంతర్జాతీయ అంశాలకు సంబంధించింది 3 బేసిన్ సమిట్. అసలు 3 బేసిన్ సమిట్ అంటే ఏంటి? దీనికి కారణాలేంటి? అండ్ ఇవన్నీ కూడా ఒకసారి ఇక్కడ చూద్దాం. 3 బేసిన్ సమిట్ అని పిలవచ్చు ఈ ప్రెజెంట్ కరెంట్ అఫైర్‌ని, లేదా దీనినే మీరు బ్రెజ్వేలీ సమిట్ అని కూడా పిలవచ్చు అనమాట. బ్రెజ్వేలియన్ సమిట్ లేదా 3 బేసిన్ సమిట్. బ్రెజ్వేలియన్ అనేది కాంగోలో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ప్లేస్. ఆఫ్రికన్ కాంటినెంట్లో డెమోక్రటిక్ ఆఫ్ రిపబ్లిక్ కాంగో అనే కంట్రీలో బ్రెజ్వేలియన్ అనే ప్రాంతంలో ఒక సమిట్ జరిగిందనమాట. ఆ సమిట్ని మనకి 3 బేసిన్ సమిట్ అని కూడా ఇప్పుడు పిలుస్తున్నారు. అసలు ఎందుకు జరిగింది? దీని అవుట్కమ్ ఏంటి? ఈ 2 పాయింట్స్ మనకి చాలా ఇంపార్టెంట్. ఇది తెలియాలి అంటే ఒక్కసారి దీని హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. మే 21కి సంబంధించిన ఒక కరెంట్ అఫైర్, అలాగే దాని తర్వాత అమెజాన్ అడవుల ప్రాంతాలకి సంబంధించి, అమెజాన్ ఫారెస్ట్ ఏరియాకి సంబంధించి ఒక రిపోర్ట్ అనేది వచ్చింది. ఈ 2 కరెంట్ అఫైర్స్ బ్యాక్గ్రౌండ్ అనేది అవసరం. ఈ 2 కూడా ఈ ఇయరే జరిగాయి. అయితే ఈ రెండింటి యొక్క ఇంటర్లింకే ఇప్పుడు ప్రజెంట్ 3 బేసిన్స్ సమిట్ యొక్క మెయిన్ కరెంట్ అఫైర్గా కూడా చెప్పొచ్చు. అంటే ఒకేసారి మీరు ఈ 3 కరెంట్ అఫైర్స్ని కవర్ చేయొచ్చు అనమాట. మే 21 అనేది ప్రపంచంలో వరల్డ్ ఫారెస్ట్ డే కింద కన్సిడర్ చేస్తారు. ప్రపంచ అటవీ దినోత్సవం అనేది ఎవ్రీ ఇయర్ కూడా మనకి మే 21 జరుగుతుంది. అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ సెకండ్ పాయింట్ చూడండి. ఈ సంవత్సరం దీని యొక్క థీమ్ లేదా ఇతివృత్తాంతం వచ్చేటప్పటికి ఫారెస్ట్ అండ్ హెల్త్గా ఉంది. అడవులు మరియు ఆరోగ్యం అనేది ఈ సంవత్సరం దాని యొక్క ఇతివృత్తాంతం. నెక్స్ట్ వన్, రీసెంట్గా అమెజాన్ ఫారెస్ట్కి సంబంధించి ఒక రిపోర్ట్ వచ్చింది. గత సంవత్సరాలు ఏకంగా 2007 నుంచి 2022కి పోల్చుకొని 2022 నుంచి 2023కి పోల్చుకుంటే అమెజాన్ ఫారెస్ట్ యొక్క కారు చిచ్చు ఫారెస్ట్ ఫైర్స్ అనేవి విపరీతంగా పెరిగాయి. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నామంటే ప్రజెంట్ జరిగిన 3 బేసిన్స్ సమిట్ అనేది అడవుల పరిరక్షణకి సంబంధించి, ఎస్పెషల్లీ ఎలాంటి ఫారెస్ట్ అంటే మనకి ట్రాపికల్ ఫారెస్ట్ ఏదైతే ఉందో, లేదా ట్రాపికల్ రెయిన్ ఫారెస్ట్ అని కూడా పిలవచ్చు, ట్రాపికల్ ఫారెస్ట్ అని కూడా పిలవచ్చు. ఈ అడవుల్ని రక్షించుకోవడానికి ఈ సమిట్ అనేది కాంగోలో జరిగింది. ఇప్పుడు సమిట్ ఎందుకు జరిగింది అనేది తెలిసింది కదా. అసలు ఏంటి దీని వెనకాల ఉన్న బ్యాక్గ్రౌండ్ చూద్దాం. ప్రపంచంలో మనకి అడవులు చాలా దేశాల్లో విస్తరించున్నాయి. దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ ఫారెస్ట్ ఏరియాస్ అండ్ ఫారెస్ట్ కంట్రీస్ ఆర్ దేర్. ఈ ఫారెస్ట్లో విభిన్న రకాలు ఉన్నాయి, టైప్స్ ఉన్నాయి. మౌంటైన్ ఫారెస్ట్ అని, ఆల్ప్స్ ఫారెస్ట్ అని, లేకపోతే మనకి ట్రాపికల్ రెయిన్ ఫారెస్ట్ అని, ఇలాగా అక్కడున్న క్లైమేట్ని బట్టి ఫారెస్ట్ని విడదీస్తాం. ట్రాపికల్ రెయిన్ ఫారెస్ట్ అంటే ఏ ప్రదేశాలు చాలా తక్కువ డ్రైగా ఉండి, పొడిగా ఉండి అండ్ ఎక్కువ వర్షపాతాన్ని కలిగి ఉంటాయో, మోస్ట్ రెయిన్ఫాల్, మోస్ట్ వెట్ ప్లేసెస్ని కలిగి ఉంటాయో అలాంటి చోట ఈ ఫారెస్ట్ని చూడొచ్చు. ప్రపంచంలో అత్యధికంగా ఈ ఫారెస్ట్ని మీరు ఎక్కడెక్కడ చూడొచ్చు అంటే అమెజాన్ నది పరివాహక ప్రాంతం ఏదైతే ఉందో అక్కడ చూడొచ్చు. ఆఫ్రికాలోని కాంగో నది పరివాహక ప్రాంతం ఏదైతే ఉందో అక్కడ చూడొచ్చు. ఏషియాలోని మికాంగ్ రివర్ ఏదైతే ఉందో ఆ నది పరివాహక ప్రాంతాల్లో చూడొచ్చు. ఇప్పుడు మీకు 3 బేసిన్స్ అంటే అర్థమైందా? ప్రపంచంలో ఎక్కడైతే ట్రాపికల్ రెయిన్ ఫారెస్ట్ని ఎక్కువగా చూడడానికి పాసిబిలిటీ ఉందో ఆ ప్రదేశాలైన అమెజాన్, కాంగో, మెకాంగ్ రివర్ బేసిన్స్, దాని చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలలో ట్రాపికల్ రెయిన్ ఫారెస్ట్ని కాపాడుకోవడానికి డెమోక్రటిక్ ఆఫ్ రిపబ్లిక్ కాంగో ప్రదేశంలో దాని యొక్క సిటీలో మనకి బ్రెజ్వేలీస్ అని చెప్పేసి ఉంది. ఇక్కడ సమిట్ జరిగిందనమాట. ఈ సమిట్ ఎందుకు అంటే సంవత్సరం మొత్తం చూసుకుంటే చాలా కరెంట్ అఫైర్స్లో మనకి అడవులు, వాటి పరిరక్షణ, వాటి ఆరోగ్యం, కారు చిచ్చుల్ని కంప్లీట్గా ఆపేయడం ఇలాంటివి ఉన్నాయి. ఈ టైంలో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఈ ఏరియాస్ని కాపాడుకోవడమే ఈ సమిట్ యొక్క ముఖ్య ఉద్దేశం. అటు అమెజాన్ ఫారెస్ట్ రిపోర్ట్ని చూసినా కానీ, ఫారెస్ట్ అండ్ హెల్త్ థీమ్తో ఉన్న ఫారెస్ట్ డే రిపోర్ట్ని చూసినా కానీ, లేదా రీసెంట్గా జరిగిన 3 బేసిన్స్ రిపోర్ట్ని చూసినా కానీ ప్రపంచంలో అడవులు అనేవి నష్టపోవడానికి మెయిన్గా 3 రీజన్స్ చెప్తున్నారు. ఆ 3 రీజన్స్లో ఒకటి ఏంటి అంటే మనకి మైనింగ్గా చెప్పడం జరుగుతుంది. అంటే గనుల తవ్వకాలు, అడవులకి దగ్గరగా చేయడం ఇలాంటివి కావచ్చు. ఎక్స్పాన్షన్ ఆఫ్ ఇండస్ట్రీస్ అనమాట. మనకి ఏవైతే ఈ పరిశ్రమలు అనేవి ఎక్స్పాండ్ అవుతా వస్తున్నాయో దానివల్ల డిఫారెస్టేషన్, చెట్లను నరికివేయడం ఇలాంటివి చేస్తూ ఉన్నారు.
చెప్తున్నారు, అది ఒకటి. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి ఈ రెండు ఒక రీజన్ అయితే అతిపెద్ద రీజన్ ఫాజిల్ ఫ్యూయల్స్గా చెప్తున్నారు. అంటే ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాసెస్ అంటారు చూసారా, చమురు అండ్ ఇలాంటివి సహజ వాయువు ఏవైతే ఉన్నాయో అమెజాన్ రివర్ బేసిన్ ప్రాంతాల్లో, అమెజాన్ ట్రాపికల్ ఫారెస్ట్ ఏరియా ప్రాంతాల్లో ఎక్కువగా కనిపిస్తాయి. సో ఈ మైనింగ్ కోసం అని చెప్పేసి పరిశ్రమలని ఎక్స్పాండ్ చేయడానికి ఫాజిల్ ఫ్యూయల్స్ కోసం సో అమెజాన్ రివర్, కాంగో రివర్, మెకాంగ్ రివర్ ఈ నదీ పరివాహక ప్రాంతాల్లో ఉన్న దట్టమైన ట్రాపికల్ రెయిన్ ఫారెస్ట్ ని డిస్టర్బ్ చేస్తున్నారంట. అవి చాలా ఎక్కువగా ఎఫెక్ట్ అవుతున్నాయి. అవి ఎఫెక్ట్ అవడం వల్ల అక్కడున్న యానిమల్స్ అనేవి ఎఫెక్ట్ అవ్వడం జరుగుతుంది, జంతువులు. అలాగే అక్కడున్న నైబర్ ట్రైబ్స్ ఎవరైతే ఉన్నారో ప్రిమిటివ్ ట్రైబ్స్ అలాంటి వాళ్ళు ఎఫెక్ట్ అవుతున్నారు. వీళ్ళందరినీ కంప్లీట్ గా ప్రొటెక్ట్ చేయాలంటే వీటి మీద కొన్ని రెగ్యులేషన్స్ తీసుకురావాలి, కొన్ని రూల్స్ తీసుకురావాలి. ఆ రూల్స్ తీసుకోవడానికే రీసెంట్ గా కాంగోలో ఒక సమిట్ జరిగిందనమాట. ఇదే 3 బేసిన్ సమిట్ అనేది. సో ఇప్పుడు మీకు ఎలాంటి బెనిఫిట్ ఉంటుంది అంటే మే 21 అనేది ఫారెస్ట్ డే, ఫారెస్ట్ అండ్ హెల్త్ అనేది దాని యొక్క థీమ్ గా ఉంది. ఇది ఒక కరెంట్ అఫైర్, గుర్తుపెట్టుకోండి. రీసెంట్ గా ఏ ఫారెస్ట్ కి సంబంధించి అత్యధికంగా గత సంవత్సరాలతో పోలిస్తే అటవీ కారు చిచ్చులు ఎక్కువైపోయాయి, ఫారెస్ట్ ఫైర్స్ ఎక్కువైపోయాయి అని అడిగితే అమెజాన్ ఫారెస్ట్. దట్ ఈస్ ద సెకండ్ పాయింట్, సెకండ్ కరెంట్ అఫైర్. అండ్ థర్డ్ కరెంట్ అఫైర్ 3 బేసిన్స్ సమిట్ అనేది రీసెంట్ గా ఎక్కడ జరిగింది? కాంగో. అండ్ ఏ బేసిన్స్ దాంట్లో ఉన్నాయి? అమెజాన్, కాంగో అండ్ మికాంగో అనేవి దాంట్లో ఉన్నాయి. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ కరెంట్ అఫైర్. సో ఈ కరెంట్ అఫైర్ నుంచి స్టాటిస్టికల్ జీకే కూడా అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. ప్రపంచంలో చాలా దట్టమైన అడవులుగా దేన్ని పిలుస్తారు అంటే అమెజాన్ అడవుల్ని పిలుస్తారు. పాయింట్ నెంబర్ 1. సో స్టాటిక్ జీకే పాయింట్లో అండ్ ద మోస్ట్ డెన్సియస్ట్ ఫారెస్ట్గా మనకి అమెజాన్ ఫారెస్ట్ని చెప్పొచ్చు. అండ్ ద సెకండ్ వన్, ఇన్ వరల్డ్లో లాంగెస్ట్ రివర్గా దేన్ని చెప్తాం? నైల్ రివర్ని చెప్తాం. ప్రపంచంలో అతి పొడవైన నదిగా నైల్ రివర్ని చెప్పడం జరుగుతుంది. అలాగే అతిపెద్ద నది, లార్జెస్ట్ రివర్ ఇన్ ద వరల్డ్గా అమెజాన్ని చెప్తాం. దిస్ ఇస్ అ సెకండ్ పాయింట్. ద వరల్డ్స్ సెకండ్ లాంగెస్ట్ రివర్, ప్రపంచంలో రెండవ అతిపెద్ద నదిగా కాంగో నదిని చెప్తాం. ఇంకొక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటి అంటే ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ అని చెప్పేసి అంటాం. కర్కట రేఖ 23.5 degrees నార్త్ లాటిట్యూడ్. ఇది దాదాపుగా ఇండియాతో కలిపి 17 కంట్రీస్ని తాకుతూ పోతుంది. 17 దేశాలని తాకుతూ ఈ ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ అనేది మనకి లొకేట్ అయి ఉంటుంది. సో దాంట్లో ఆఫ్రికన్ కంట్రీస్ ఒకటి. ఆ ఆఫ్రికన్ కంట్రీస్ నుంచి ఇది వెళ్ళినప్పుడు కాంగో రివర్ దీన్ని 2 సార్లు కట్ చేస్తుంది. వరల్డ్ సెకండ్ రివర్, ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ని 2 times కట్ చేసే మనకి ఆఫ్రికాలో రివర్ ఏది అంటే కాంగో రివర్గా చెప్పడం జరుగుతుంది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ స్టాటిక్ జీకే పాయింట్గా చెప్తాం. అది ఇండియాలో అయితే ఏ రివర్ ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ని 2 times కట్ చేస్తుంది అని అడిగితే మాహీ రివర్గా గుర్తుపెట్టుకోవచ్చు. సో మనకి ప్రీవియస్ కరెంట్ అఫైర్స్ రివైజ్ అయ్యాయి, ఇప్పుడున్న ప్రజెంట్ కరెంట్ అఫైర్ రివైజ్ అయింది అండ్ యాజ్ వెల్ యాజ్ కొన్ని స్టాటిక్ జీకే పాయింట్స్ కూడా కవర్ అయ్యాయి. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ 3 బేసిన్స్. ఒకవేళ మీకు కష్టంగా అనిపిస్తే 3 బేసిన్స్ ఆర్ నథింగ్ బట్ అమెజాన్, కాంగో, మికాంగ్. సో వీటికి సంబంధించిన ట్రాపికల్ రెయిన్ ఫారెస్ట్ని కాపాడుకోవడానికి రీసెంట్గా కాంగోలో సమిట్ జరిగింది. అది కరెంట్ అఫైర్ని గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. కష్టంగా అనిపిస్తే లాస్ట్లో ఉన్న 2 పాయింట్స్ని గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. మీ దగ్గర టైం ఉండి కరెంట్ అఫైర్స్ని నేను నోట్స్ ప్రిపేర్ చేసుకుంటాను అంటే ఈ పాయింట్స్ అన్నిటిని మీరు రాసుకోవచ్చు. అండ్ ద సెకండ్ కరెంట్ అఫైర్ చూద్దాం ఇంటర్నేషనల్గా. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ మీరు ఇక్కడ చూసేది భారతదేశంలోని ఎస్పెషల్లీ ఇండియన్ ఆర్మీలో ఫస్ట్ టైం ఒక వెర్టికల్ విండ్ టన్నెల్ అనే దాన్ని ఏర్పాటు చేయడం జరిగింది, ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్. సో ఇది నేషనల్ కరెంట్ అఫైర్, డిఫెన్స్ పరంగా కూడా అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఓరియంటెడ్గా కూడా ఈ సెగ్మెంట్స్లో ఈ కరెంట్ అఫైర్ని మీరు నోట్ చేసుకోవచ్చు. ఎస్పెషల్లీ డిఫెన్స్ పరంగా కేటగరైజ్ చేసుకుంటే బాగుంటుంది. భారతదేశంలో ఇండియన్ ఆర్మీలో మొట్టమొదటిసారిగా ఫస్ట్ వెర్టికల్ విండ్ టన్నెల్ అనేది ప్రారంభించారు. ఎక్కడ ప్రారంభించారు, ఎవరు ప్రారంభించారు, దీని ఇంపార్టెన్స్ ఏంటి అనేది ఒకసారి ఇక్కడ చూద్దాం. సో ఎక్కడ ప్రారంభించారు అంటే హిమాచల్ ప్రదేశ్లో. మనకి హిమాచల్ ప్రదేశ్లో భాక్లో అనే ప్రదేశం ఉందన్నమాట. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ ఈ స్పెల్లింగ్ అనేది ఒకసారి చూసుకోండి, ఎందుకంటే హిమాచల్లోని ఒక ఏరియా అనమాట. ఈ ఏరియాలో ఇండియన్ ఆర్మీ యొక్క స్పెషల్ ఫోర్స్ ట్రైనింగ్ స్కూల్ ఉంది, ఎస్ఎఫ్టి స్కూల్. ఈ స్కూల్లో ఆర్మీ ట్రైనింగ్ స్కూల్ అనమాట. ఇక్కడ మొట్టమొదటిసారిగా వర్టికల్ విండ్ టన్నెల్ అనేది ఏర్పాటు చేశారు. సో ఇది ఎందుకు యూజ్ అవుతుందంటే ఇక్కడున్న ఆర్మీ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ట్రైనింగ్ తీసుకున్నప్పుడు ఎస్పెషల్లీ ఫ్రీ ఫాల్ కేటగిరీకి సంబంధించి ట్రైనింగ్ తీసుకోవడానికి, ఈ ఎక్స్పీరియన్స్ని పొందడానికి అది చాలా బాగా యూజ్ అవుతుంది అని చెప్తున్నారు. ఫ్రీ ఫాల్ కేటగిరీ అని చెప్పేసి సైన్స్ పరంగా లేదా ఫిజిక్స్ పరంగా మనం ఎలా చూస్తాం,
ఏదైనా ఒక బాడీ యొక్క మూమెంట్ అనేది ఓన్లీ గ్రావిటేషనల్ ఇన్ఫ్లుయెన్స్ ద్వారా మాత్రమే జరిగితే సో దానిని మనకి ఫ్రీ ఫాల్గా చెప్పడం జరుగుతుందంట. ఓన్లీ గురుత్వాకర్షణ శక్తి వల్లే కనుక ఒక బాడీ అనే దానికి మూమెంట్ అనేది ఉంటే లేదా అది మోషన్లో ఉంటే సో దాన్ని ఫ్రీ ఫాల్ అని చెప్పేసి మనకి చెప్పడం జరుగుతుందని చెప్తారు. అది ఫిజిక్స్ పరంగా లేదా సైన్స్ పరంగా. జనరల్గా దీన్ని ప్రాక్టికల్గా ఎలా చూడొచ్చు, మనకి ఎప్పుడైనా ఫ్లడ్స్ వచ్చినప్పుడు చూడండి, కేరళలో వరదలు వచ్చాయి. సో దానికి సంబంధించి చాలా పిక్చర్స్ కూడా మనకి అవైలబుల్ ఉన్నాయి. ఆ టైంలో ఇండియన్ ఆర్మీ పారాచూట్స్తో కావచ్చు లేదా ఫ్లైట్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఎస్పెషల్లీ ఆర్మీ యొక్క ప్లేన్స్తో కావచ్చు సో మనకి ఫ్రీ ఫాల్ కేటగిరీ. సో అక్కడి నుంచి ప్లేన్ని డైరెక్ట్గా మనకి కిందకి గ్రౌండ్ చేయలేదు. సో అందుకని చెప్పేసి అక్కడి నుంచి ఆర్మీ వాళ్ళే మనకి పారాచూట్స్ లేకపోతే మనకి రోప్ సహాయంతో ఫ్రీ ఫాల్ లాగా సో అక్కడ ఏరియాలో హెల్ప్ చేయడం జరిగింది. ఇలాంటి టైంలో ఎమర్జెన్సీ విషయాల్లో, అదే ఒక ఎగ్జాంపుల్గా మీకు చెప్పాను, ఎమర్జెన్సీ విషయాల్లో లేకపోతే వార్ టైమ్స్లో ఇలాంటి టైంలో ఇలాంటి ఏదైతే ప్రాసెస్ ఉందో ఆ ప్రాసెస్ని ముందుగానే ఎక్స్పీరియన్స్ చేయడం కోసం అని చెప్పేసి అలాంటి ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది అని తెలియడానికి మనకి ఈ ఫ్రీ ఫాల్ కోసం మొట్టమొదటిసారిగా వెర్టికల్ విండ్ టన్నెల్ అనేది ఏర్పాటు చేశారు. ఎక్కడ? హిమాచల్ ప్రదేశ్లో స్పెషల్ ఏదైతే మనకి ఫోర్స్ ట్రైనింగ్ ఉందో ఆర్మీకి సంబంధించి అక్కడ దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఎవరు స్టార్ట్ చేశారు అనేది కూడా చాలా ముఖ్యమే. మనోజ్ పాండే, ఇండియన్ ఆర్మీ యొక్క చీఫ్ ఎవరైతే ఉన్నారో మనోజ్ పాండే, ఆయన చేతుల మీదుగా మనకి ఈ ఫస్ట్ ఈవెంట్ అనే దాన్ని ఇక్కడ స్టార్ట్ చేశారు. సో ఇండియన్ ఆర్మీ అనేది కరెంట్ అఫైర్స్ పరంగా చాలా ముఖ్యం. రైల్వేస్కి, గ్రూప్స్కి, మీరు సెంట్రల్ గవర్నమెంట్ కైండ్ ఆఫ్ ఎగ్జామ్స్ ఏది రాసినా, ఈవెన్ బ్యాంకింగ్ ఓరియంటెడ్ ఎగ్జామ్ రాసినా సరే, అండ్ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ బికాజ్ ఇండియన్ ఆర్మీ డే అనేది ఎవ్రీ ఇయర్ జాన్ 15న మనకి సెలబ్రేట్ చేయడం జరుగుతుంది, భారత ఆర్మీ దినోత్సవం. అయితే ఈ సంవత్సరం ప్రత్యేకత ఏంటి అంటే 75th ఆర్మీ డే, 75వ ఆర్మీ దినోత్సవం అనేది జాన్ 15th 2023న ఈ ఇయర్ సెలబ్రేట్ చేసుకున్నాం. అది దీని యొక్క ఇంపార్టెన్స్ అనమాట. 74th 75th ఇలా కూడా అడుగుతారు. అండ్ ద నెక్స్ట్ వన్, ఇండియన్ ఆర్మీలో టెక్నాలజీ ఇంక్లూడెడ్ అనేది లేకపోతే మనకి ఒక కొత్త కైండ్ ఆఫ్ డెవలప్మెంట్ కావచ్చు, ఎంకరేజ్మెంట్ కావచ్చు, ఈ సంవత్సరం ఎక్కువగా చూస్తున్నామని చెప్పొచ్చు. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ కరెంట్ అఫైర్ రీసెంట్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, అది కూడా మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ స్టార్ట్ చేసిన ప్రాజెక్ట్ ఉద్భవ్గా చెప్పొచ్చు. మీరు వినే ఉంటారు ప్రాజెక్ట్ ఉద్భవ్. ఎవరు స్టార్ట్ చేశారు అంటే మనకి మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్కి హెడ్గా రాజ్నాథ్ సింగ్ ఉన్నారనమాట. సో ఈ ప్రాజెక్ట్ ఉద్భవ్లో ఏంటి అంటే భారతదేశంలోని చాణక్యుడు రాసిన అర్థశాస్త్ర, కాందక రాసిన నీతి శాస్త్ర, అలాగే మనకి తమిళ లిటరేచర్, తమిళ సాహిత్యానికి సంబంధించిన గ్రంథాలు. సో దీంట్లో కొన్ని టాక్టిక్స్ ఉన్నాయి, యుద్ధానికి సంబంధించిన వ్యూహాలు ఉన్నాయి, యుద్ధానికి సంబంధించిన ఏవైతే మనకి మెయిన్ ప్రీ ప్లానింగ్ ఉందో ఇవన్నీ కూడా దాంట్లో కనిపిస్తూ ఉంటాయి. సో వాటిని ఇప్పుడున్న టెక్నాలజీని ఈ రెండింటిని బ్లెండ్ చేసి ఇండియన్ ఆర్మీ ముందుకెళ్లేందుకు ప్రాజెక్ట్ ఉద్భవ్ అనేది స్టార్ట్ చేశారు. అంటే మనకి ఆ ఇండియన్ కల్చర్ విచ్ ఈస్ బ్లెండెడ్ విత్ దట్ ఇండియన్ టెక్నాలజీ, ఆ మోడర్న్ టెక్నాలజీ, ఈ పర్టిక్యులర్ సిస్టమ్ని ప్రాజెక్ట్ ఉద్భవ్ ద్వారా ఎవరు వినియోగించనున్నారు? ఇండియన్ ఆర్మీ. 75th డే అనేది ఎవరు సెలబ్రేట్ చేసుకున్నారు ఈసారి జాన్ 15న? ఇండియన్ ఆర్మీ. అలాంటి ఇండియన్ ఆర్మీ దాని యొక్క హిమాచల్ ప్రదేశ్లోని స్పెషల్ ఫోర్స్ ట్రైనింగ్ స్కూల్లో ఏ సిస్టమ్ని ఫస్ట్ టైం మనకి ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది? వెర్టికల్ విండ్ టన్నెల్. ఎవరు ఇంట్రడ్యూస్ చేశారు? ఆర్మీ చీఫ్ అయిన మనోజ్ పాండే. సో ఇది ఏ కైండ్ ఆఫ్ కాన్సెప్ట్ మీద మనకి వర్క్ చేస్తుంది? ఫ్రీ ఫాల్ అనే దాన్ని ఎక్స్పీరియన్స్ చేయడానికి అలాంటి కాన్సెప్ట్ మీద ఇది మనకి వర్క్ చేస్తుంది. దీనికి సంబంధించిన కరెంట్ అఫైర్. సో ప్రజెంట్ కరెంట్ అఫైర్తో పాటు దాని రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ కొన్నిటిని మనం ఇక్కడ చూడడానికి పాసిబిలిటీ కనిపించింది. అండ్ నెక్స్ట్ వన్, స్టాటిక్ జీకే పాయింట్స్. ఇక్కడ మనం ఏం నేర్చుకుంటాం? హిమాచల్ ప్రదేశ్ యొక్క మనకి చీఫ్ మినిస్టర్గా సుఖ్వీందర్ సింగ్ సుక్కు ఎవరైతే ఉన్నారో సుఖ్వీందర్, ఈయన హిమాచల్ ప్రదేశ్ యొక్క చీఫ్ మినిస్టర్గా ఉన్నారు. అలాగే హిమాచల్ ప్రదేశ్కి సంబంధించి ఇంపార్టెంట్గా మనం గుర్తుపెట్టుకునేది అటల్ టన్నెల్ అని చెప్పేసి అంటాం. అటల్ టన్నెల్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్గా చెప్పొచ్చు. దీన్ని ఏ పాస్ దగ్గర కన్స్ట్రక్ట్ చేశారు అంటే రోహతంగ్ పాస్. దిస్ ఈస్ అ జీకే అండి. రోహతంగ్ పాస్ అనేది, అటల్ టన్నెల్ అనేవి హిమాచల్ ప్రదేశ్లో లొకేట్ అయి ఉన్నాయి. హిమాచల్ ప్రదేశ్ చీఫ్ మినిస్టర్గా సుఖ్వీందర్ ఉన్నారు. హిమాచల్ ప్రదేశ్లోనే ఆర్మీ యొక్క స్పెషల్ ఫోర్స్ ట్రైనింగ్ స్కూల్ ఉంది. అక్కడ మనకి స్టార్ట్ చేసింది ఏది అంటే ఫస్ట్ ఇండియన్ ఆర్మీ యొక్క వెర్టికల్ విండ్ టన్నెల్ అనే దాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. దీస్ ఆర్ ఆల్ జీకే పాయింట్స్. ఇంకా గుర్తుపెట్టుకోవాలంటే స్టాట్ పాయింట్స్గా మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ రాజ్నాథ్ సింగ్ గారు, ఇండియన్ ఆర్మీ డే జాన్ 15th, చీఫ్ ఆఫ్ ఇండియన్ ఆర్మీగా మనోజ్ పాండే గారు ఉన్నారు. సో ఇవి. లేదు మాకు కష్టంగా ఉంది అనుకునే వాళ్ళు జస్ట్ ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి. భారతదేశంలో ఇటీవల వెర్టికల్ విండ్
టన్నెల్ అనే దాన్ని ఏ రాష్ట్రంలో ప్రారంభించారు? హిమాచల్ ప్రదేశ్లో. ఎవరు ప్రారంభించారు? మనోజ్ పాండే. సో దట్స్ ఇట్. ఆ 2 పాయింట్స్‌ని అట్‌లీస్ట్ గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. మిగిలిన వాళ్ళు మీకు ఒకవేళ టైం ఉంటే ఈ నోట్స్ అంతటిని కూడా ప్రిపేర్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ మీరు జనరల్‌గా చూసుకుంటే ప్లేస్ ఆఫ్ దట్ కరెంట్ అఫైర్, ప్లేస్ ఆఫ్ ద డే, నేషనల్ కరెంట్ అఫైర్ స్కీమ్స్‌లో కూడా దీన్ని చూడొచ్చు. అసలు ఈ కరెంట్ అఫైర్ ఏంటి అనేది ఒకసారి ఇక్కడ చూద్దాం. సో మీరు పైన హెడ్‌లైన్‌లో చూడండి. జామ్ రాణి డ్యామ్ మల్టీపర్పస్ ప్రాజెక్ట్. అగైన్ ఐయామ్ రిపీటింగ్, జామ్ రాణి డ్యామ్ మల్టీపర్పస్ ప్రాజెక్ట్. ఇది ఏ స్టేట్‌లో మనకి కన్‌స్ట్రక్ట్ చేస్తున్నారు అని అడిగారనుకోండి, ఉత్తరాఖండ్. సో క్వెషన్ ఒక్కొక్కసారి ఎంత ఈజీగా మనకి కరెంట్ అఫైర్స్ నుంచి ఫ్రేమ్ అవుతదంటే, రీసెంట్లీ జామ్ రాణి డ్యామ్ మల్టీపర్పస్ ప్రాజెక్ట్ ఈజ్ ఇన్ న్యూస్ అండ్ ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ విచ్ స్టేట్ అని చెప్పేసి అడగొచ్చు. ఉత్తరాఖండ్ ఏరియా. సరే, ఈ డ్యామ్ ఏంటి? ఈ ప్రాజెక్ట్ ఏంటి? అసలు దీంట్లో ఉన్న కాన్సెప్ట్ గురించి మనం ఇక్కడ డిస్కస్ చేద్దాం. మనకి ప్రధానమంత్రి కృషి సించాయ్ యోజన అని చెప్పేసి ఒక ప్రోగ్రామ్ ఉంది. అగైన్ ఐమ్ రిపీటింగ్, ప్రధానమంత్రి కృషి సించాయ్ యోజన. సో దీంట్లోనే జనరల్గా కనిపిస్తుంది చూడండి. అగ్రికల్చర్ ఫీల్డ్లో ఇరిగేషన్ ఫెసిలిటీ కోసం స్టార్ట్ చేసిన ప్రాజెక్ట్ ఇది. ఎప్పుడు ఈ ప్రాజెక్ట్ని స్టార్ట్ చేశారంటే 1 జూలై 2015, 2015లో స్టార్ట్ చేశారు. ఈ గ్రూప్స్ లాంటి వాటిల్లో కావచ్చు, కొన్ని చోట్ల ఎస్ఎస్సి సిజిఎల్లో అప్పుడప్పుడు సో మనల్ని ప్రాబ్లమెటిక్కి గురి చేయడానికి క్వశ్చన్స్ ఇలా వస్తున్నాయన్నమాట. ప్రధానమంత్రి కృషి సించాయ్ యోజన ఈజ్ అ రిలేటెడ్ ప్రోగ్రామ్ ఫర్ దట్ అగ్రికల్చర్ ఆర్ ఫార్మర్స్ ఇన్ ద ఫెసిలిటీ ఆఫ్ ఇరిగేషన్. ఇట్లా ఇచ్చేసి ఈ స్కీమ్ ఎప్పుడు స్టార్ట్ అయింది డేట్ అడుగుతున్నారు. ఇయర్ అడగట్ల, డేట్ అడుగుతున్నారు. అప్పుడు కొంచెం ప్రాబ్లం అవుతుంది. ఇలాంటివి చూసుకుంటూ ఉండండి. ప్రధానమంత్రి కృషి సించాయ్ యోజన 1 జూలై 2015 మనకి స్టార్ట్ అయింది. అండ్ ఇరిగేషన్ ఫెసిలిటీని ప్రొవైడ్ చేయడం కోసం, వేస్టేజ్ ఆఫ్ వాటర్ని తగ్గించడం కోసం, పంట పొలాల్లో సాగునీటి వ్యవస్థని బాగా బాగుపరిచి అక్కడ వాటర్ అనేది వేస్ట్ అవ్వకుండా చూడడం, ఇలాంటివి దాని యొక్క ముఖ్య లక్ష్యాలు మెయిన్గా. దాని తర్వాత కుదిరితే దీంట్లో భాగంగా వచ్చిన ప్రాజెక్ట్స్ నుంచి డ్రింకింగ్ వాటర్ను మిగతావి కూడా మనకి హెల్ప్ చేయడం అనేది, లేదా మిగతావి కూడా కొంతవరకు ఎక్స్పాండ్ చేయడం అనేది దీంట్లో భాగంగా చెప్పొచ్చు అనమాట. అలాంటి ప్రధానమంత్రి కృషి సించాయ్ యోజన కింద ఉత్తరాఖండ్లో మనకి ఒక నది ఉంది. దాని పేరు గోలా నది అని చెప్పేసి అనొచ్చు. దట్ రివర్ నేమ్ ఈస్ నథింగ్ బట్ గోలా రివర్. సో ఈ గోలా రివర్ మీద జామ్ రాణి డ్యామ్ ప్రాజెక్ట్ అనే దాన్ని కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. అంటే ఉత్తరాఖండ్లోని జామ్ రాణి విలేజ్కి దగ్గరలో ఈ నది ఉంది. సో ఈ నది మీద ఆ డ్యామ్ని కన్స్ట్రక్ట్ చేయడం వల్ల ఫస్ట్ మెయిన్ బెనిఫిట్ ఏంటి అంటే నైనటల్. ఉత్తరాఖండ్ అంటేనే మనకి గుర్తొచ్చేది నైనతల్, భీమ్తల్ ఇలాంటి ప్రాంతాలు గుర్తొస్తాయి. నైనటల్ డిస్టిక్ కావచ్చు, ఉధమ్ సింగ్ ఏదైతే ఉందో మనకి డిస్టిక్, ఈ 2 జిల్లాలు బాగా బాగుపడతాయంట. వీటికి డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ అందుతుందంట, చుట్టుపక్కల ఇరిగేషన్ అనేది కూడా ప్రొవైడ్ చేయబడుతుంది. ఈవెన్ ఎలక్ట్రిసిటీకి సంబంధించి కూడా కొంతవరకు ఇది హెల్ప్ చేస్తుంది పవర్ జనరేషన్కి అన్నట్టు అంటున్నారు. బట్ మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఇరిగేషన్ ఫెసిలిటీ కోసం అనమాట. దానికోసం అని ఈ కరెంట్ అఫైర్. సో దీనికి సెంట్రల్ గవర్నమెంట్ ఎక్కువ సహాయాన్ని ఉత్తరాఖండ్కి అందించనుంది ఈ ప్రాజెక్ట్ కింద. నెక్స్ట్, ఈ గోలా రివర్ ఎక్కడి నుంచి వచ్చిందంటే మనకి ఉత్తరాఖండ్లో చాలా ఫేమస్ నదిగా రామ్ గంగా నది అనే దాన్ని చెప్తాం. రామ్ గంగా రివర్. సో ఈ రామ్ గంగా రివర్ దేనికి మనకి ట్రిబ్యూటరీ అంటే గంగా నదికి. చాలా సింపుల్ అండి. ఒక బేసిక్ పాయింట్ గుర్తుపెట్టుకోండి. మనకి జనరల్గా ఉత్తరాఖండ్ ఏరియా ఉంది చూసారా, ఉత్తరాఖండ్ ఏరియా నుంచే చాలా వరకు చిన్న స్ట్రీమ్స్ అని, నదులు, పాయలు, ట్రిబ్యూటరీస్ ఉత్తరప్రదేశ్ వరకు కనెక్ట్ అయి ఉన్నాయి. ఉత్తరాఖండ్ నుంచి గంగా నది అనేది ఆరిజినేట్ అయింది కదా. ఇదే ఉత్తరాఖండ్ నుంచి రామ్ గంగా నది కూడా మనకి ప్రవహించి గంగా నదితో ఇక్కడ కలుస్తుంది. సో గంగా ట్రిబ్యూటరీ ఉపనది ఏది అంటే రామ్ గంగా. రామ్ గంగా ట్రిబ్యూటరీయే మనకి ఇక్కడ గోలా రివర్ గా చెప్పొచ్చు అనమాట. ఈ గోలా రివర్ ఏదైతే ఉందో దీని మీద జామ్ రాణి ప్రాజెక్ట్ కన్స్ట్రక్ట్ చేస్తారు. దానివల్ల నైనటల్ కావచ్చు, ఉధంపూర్ లాంటి విలేజెస్ ఏవైతే ఉన్నాయో, ఉధమ్ సింగ్ లాంటి విలేజెస్, సో ఆ డిస్ట్రిక్ట్స్ అవన్నీ కూడా బాగుపడతాయని చెప్తున్నారు. అది ఇక్కడ మనకి మెయిన్ కరెంట్ అఫైర్ గా చెప్పొచ్చు. ఇక్కడతో ఆ కరెంట్ అఫైర్ అనేది కంప్లీట్ అయిపోయింది అనమాట. సో ఇప్పుడు మీకు ఆల్మోస్ట్ తెలుసుంటది. ఈ కరెంట్ అఫైర్ ద్వారా మనం ఏం తెలుసుకున్నాం? ప్రధానమంత్రి కృషి సించాయ్ యోజన ఇరిగేషన్ ఫెసిలిటీ కోసం స్టార్ట్ చేశారు ఇండియాలో. సో దాని కింద రీసెంట్గా ఎందుకు వార్తల్లోకి వచ్చింది? ఉత్తరాఖండ్లో గోలా రివర్ మీద మనకి జామ్ రాణి ప్రాజెక్ట్ని కన్స్ట్రక్ట్ చేసి నైనటల్ ఇంకా వేరే డిస్ట్రిక్ట్స్లో మనకి డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ, ఇరిగేషన్ ఫెసిలిటీని ఇవ్వడానికి దీన్ని తీసుకొచ్చారు. సో అక్కడితో కరెంట్ అఫైర్ అయిపోయింది. ఇప్పుడు స్టాటిక్ జీకే పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అవి గుర్తుపెట్టుకున్నాం అనుకోండి, అటు కరెంట్ అఫైర్ని కవర్ చేసినట్టు ఉంటుంది, ఇటు సబ్జెక్ట్ని కూడా మీకు ఎట్ ఏ టైం చదివినట్టు ఉంటుంది. సో ఉత్తరాఖండ్లో ఉన్న ఈ రామ్ గంగా నది ఉంది చూసారా, ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్
ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. ఇన్ఫ్యాక్ట్ ఎస్ఎస్సిలో కావచ్చు, అప్పుడప్పుడు బ్యాంకింగ్లో కూడా దీని మీద కొన్ని క్వశ్చన్స్ మనకి స్ట్రైట్గా రావడం జరిగింది. ఈవెన్ రైల్వేస్లో ఒక డిఫరెంట్ క్వశ్చన్స్ని కూడా దీని మీద ఫామ్ చేశారు. సో చాలా వరకు క్వశ్చన్స్ ఎలా వస్తాయంటే రామ్ గంగా ఈజ్ అ ట్రిబ్యూటరీ ఆఫ్ అని చెప్పేసి అడుగుతారు గంగా. అయితే ఉత్తరాఖండ్ ఈజ్ వెరీ ఫేమస్ ఫర్ అ నేషనల్ పార్క్ విచ్ ఈస్ కాల్డ్ ఎస్ అ జిమ్ కార్బెట్. భారతదేశంలో ఇప్పటికీ యాజ్ ఫర్ అఫీషియల్ రికార్డ్ మనకి 106 నేషనల్ పార్క్స్ ఉంటే ద ఫస్ట్ నేషనల్ పార్క్ జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ ని చెప్తారు, ఉత్తరాఖండ్లో ఉంది. జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ యొక్క ఓల్డెస్ట్ నేమ్గా హేలీ నేషనల్ పార్క్ అని కూడా చెప్తారు. ఇదంతా ఇక్కడ మనం ఎందుకు చెప్పుకుంటున్నాం? జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ ఉత్తరాఖండ్లో ఏదైతే ఉందో అది ఏ రివర్ దగ్గర అయితే ఉందో ఆ రివరే రామ్ గంగా. ఆ రామ్ గంగాకి ట్రిబ్యూటరీ అయిన గోలా రివర్ మీద జామ్రాని ప్రాజెక్ట్ ఉంది. దిస్ ఈస్ అ స్టాటిక్ జీకే పాయింట్ అనమాట. అలాగే ఉత్తరాఖండ్కి సంబంధించిన చీఫ్ మినిస్టర్గా మనకి ప్రజెంట్ ఉన్నది ఎవరు అంటే పుష్కర్ సింగ్ ధామీగా చెప్పొచ్చు. పుష్కర్ సింగ్ ధామీ ప్రజెంట్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఉత్తరాఖండ్. ఉత్తరాఖండ్ యొక్క గవర్నర్ ఎవరు? గుర్మిత్ సింగ్ అని చెప్పేసి ఈయన ఉత్తరాఖండ్ యొక్క గవర్నర్ గా ఉన్నారు. సో అటు స్టాటిక్ జీకే పాయింట్స్ కవర్ అయ్యాయి, అలాగే ఇటువైపు మనకి కరెంట్ అఫైర్ కవర్ అయింది. సో ఈ కరెంట్ అఫైర్ లో మెయిన్ సబ్జెక్ట్ వచ్చేటప్పటికి మనకి ఏంటి అంటే వాటర్, నీరు. సో ఈ నీటిని సాగునీటి వ్యవస్థ కింద బాగుపరచడానికే కదా ప్రధానమంత్రి కృషి సించాయి యోజన వచ్చింది. అది వచ్చింది కాబట్టే కదా దీని కింద సెంట్రల్ గవర్నమెంట్ ఉత్తరాఖండ్లో జామ్రాని ప్రాజెక్ట్ని డెవలప్ చేయడానికి అని చెప్పేసి హెల్ప్ చేస్తుంది. సో ఈ వాటర్ అనేది కరెంట్ అఫైర్లో మెయిన్ సబ్జెక్ట్. మరి దీని మీద మనం ఏ క్వశ్చన్స్ని కవర్ చేసుకోవచ్చు? వరల్డ్ వాటర్ డే అనేది మనకి మార్చి 22న నిర్ణయించబడింది. సో 21 ఫారెస్ట్ డే అనుకున్నాం కదా, 22 ప్రపంచ నీటి దినోత్సవంగా చెప్పొచ్చు. దీని యొక్క థీమ్ వచ్చేటప్పటికి, ఇతివృత్తాంతం వచ్చేటప్పటికి యాక్సెలరేటింగ్ పవర్ అని చెప్పేసింది. ఒక్కసారి దీనికి సంబంధించిన థీమ్ చూసుకోండి. యాక్సెలరేటింగ్ అనేది నాకు గుర్తుంది. సో దాని తర్వాత యాక్సెలరేటింగ్ ఫ్యూచర్ అనుకోండి. యాక్సెలరేటింగ్ ఫ్యూచర్ ఈజ్ అ థీమ్ ఆఫ్ వరల్డ్ వాటర్ డేగా చెప్పొచ్చు. అలాగే గజేంద్ర సింగ్ ఎవరైతే ఉన్నారో ఆయన ప్రస్తుతం మనకి మినిస్ట్రీ ఆఫ్ జలశక్తికి హెడ్గా ఉన్నారు. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ కరెంట్ అఫైర్. గుర్తు ఉండదు, ఇంత మేము చదవలేము అనుకున్న వాళ్ళు వరల్డ్ వాటర్ డే గుర్తు పెట్టేసుకొని ప్రధానమంత్రి కృషి సించాయి యోజన ఇరిగేషన్ కోసం అని చెప్పి అది రివైజ్ చేసి దాని కింద ఉత్తరాఖండ్లో గోలా రివర్ మీద జామ్రాని ప్రాజెక్ట్ తీసుకొచ్చారు. ఈ 3 పాయింట్స్ అట్లీస్ట్ మీరు ఎక్కువ రివైజ్ చేయడానికి గుర్తుపెట్టుకోండి. రీసెంట్లీ జామ్రాని ప్రాజెక్ట్ ఈజ్ ఇన్ న్యూస్. విచ్ స్టేట్? ఉత్తరాఖండ్. ఆన్ విచ్ రివర్? గోలా రివర్. బేస్డ్ ఆన్ విచ్ స్కీమ్? ప్రధానమంత్రి కృషి సించాయి యోజన. సో అది మీకు సరిపోతుంది, అది హెల్ప్ అవుతుంది కరెంట్ అఫైర్స్ కింద. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించింది. జస్ట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటే సో మీకు యూజ్ అవుతుంది. ఇక్కడ మీరు చూడొచ్చు, ఫ్లెమింగో ప్రాజెక్ట్ అనేది ఇటీవల వార్తల్లో. ఫ్లెమింగో ప్రాజెక్ట్ అనేది మనకి రాయల్ ఆస్ట్రానమికల్ సొసైటీ. సో ఇది ఎక్కడుంది? హెడ్ క్వార్టర్స్ చాలా ఇంపార్టెంట్ స్టాటిక్ జీకే పరంగా లండన్లో లొకేట్ అయిందనమాట. సో లండన్లో ఉన్న రాయల్ ఆస్ట్రానమికల్ సొసైటీ అనేది ఫ్లెమింగో ప్రాజెక్ట్ అనేది చేపడుతుంది. సో దానికి సంబంధించిన డీటెయిల్స్ని రీసెంట్గా ఇవ్వడం జరిగింది. మనకి యూనివర్స్ గురించి మీకు ఆల్రెడీ తెలుసు, విశ్వం. సో యూనివర్స్ గురించి గుర్తొస్తేనే మనకి ఇమీడియట్గా గుర్తొచ్చేది స్టార్స్, గ్రూప్ ఆఫ్ నక్షత్రాలు. గ్రూప్ ఆఫ్ స్టార్స్ని మనం గెలాక్సీ అని చెప్పేసి అంటాం. గ్రూప్ ఆఫ్ గెలాక్సీని క్లస్టర్ అని చెప్పేసి అంటాం. సో గ్రూప్ ఆఫ్ క్లస్టర్స్ని సూపర్ క్లస్టర్స్ అని చెప్పేసి పిలవడం జరుగుతుంది. ఇలా ఉంటాయి. సో వీటికి అంటే యూనివర్స్ మొత్తంలో కొంత పర్సంటేజ్ మాత్రమే ఇవి ఆక్యుపై చేసుకుని ఉన్నాయి. సో యూనివర్స్లో ఇవే కాకుండా జనరల్గా మనకి డార్క్ మ్యాటర్ అని చెప్పేసి అంటూ ఉంటాం. సో జనరల్గా మనకి ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్స్ కనిపించని ప్లేస్గా కూడా చెప్తా ఉంటారు డార్క్ మ్యాటర్, అండ్ యాజ్ వెల్ యాజ్ అ డార్క్ ఎనర్జీగా చెప్తాం. అలాగే ఆర్డినరీ మ్యాటర్ అని చెప్పేసి అంటాం. సో యూనివర్స్ ఏదైతే ఉందో కేవలం మనకి జనరల్గా ఒక 5% మాత్రమే యూనివర్స్కి సంబంధించిన ఆధారాలు, దానికి సంబంధించిన డీటెయిల్స్ తెలుసు. మిగిలినవన్నీ కూడా డార్క్ మ్యాటర్, డార్క్ ఎనర్జీ, ఆర్డినరీ మ్యాటర్ రూపంలో సో కొన్ని ఎవిడెన్సెస్ ఉండి, కొన్ని ఎవిడెన్సెస్ లేక ఇమాజినేషన్, ఇలాంటివన్నీ కూడా ఉన్నాయి. వీటికి సంబంధించి అసలు డార్క్ మ్యాటర్ అంటే ఎలా ఉంటుంది, డార్క్ ఎనర్జీ అంటే ఎలా ఉంటుంది? జనరల్గా సైంటిస్టులు చెప్పినప్పుడు డార్క్ మ్యాటర్ అంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్స్ కనిపించినది, అంటే ప్రవహించినది, లేకపోతే అట్లా ఆ సిస్టమ్ గురించి అసలు ఇన్విజిబుల్గా ఉండేది, ఇలా చెప్పడం జరుగుతుంది. ఇన్విజిబుల్గా ఉన్న సిస్టమ్ ఎలా ఉంటుంది, దీని ప్రోటోటైప్ మోడల్ ఏంటి, ఇవి తెలుసుకోవడానికి కంప్యూటర్ సిమ్యులేషన్ అనే దాన్ని ఏర్పాటు చేయడం జరిగింది.
సో జనరల్‌గా మనకి సిమ్యులేషన్ గురించి ఆల్రెడీ తెలుసు. సో దీంట్లో ఏం చేస్తాము అంటే, ఒరిజినల్ మోడల్ ఎలా అయితే ఉంటదో, దానికి సంబంధించి ఒక ప్రోటోటైప్ మోడల్‌ని తయారు చేస్తారు. సో దాన్ని స్టడీ చేసి ఒరిజినాలిటీలో ఇలా ఉండొచ్చు అని చెప్తారు. సో ఇప్పుడు కూడా అంతే. ఫ్లెమింగో ప్రాజెక్ట్ కింద గ్రూప్ ఆఫ్ సైంటిస్ట్‌లు రాయల్ ఆస్ట్రానమికల్ సొసైటీ బేస్డ్ లండన్ ఏదైతే ఉందో, సో వాళ్ళు ఏం చేస్తున్నారంటే యూనివర్స్‌కి సంబంధించిన వీటి ఇన్ఫర్మేషన్, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్‌లో ఉన్న ఇన్ఫర్మేషన్, అలాగే తెలియని వాటి గురించి డార్క్ మ్యాటర్, డార్క్ ఎనర్జీ లాంటి వాటి గురించి ఒక స్టడీని చేయడం జరిగింది. దాన్ని సో కంప్యూటరైజ్డ్ టెక్నాలజీ ద్వారా ఒక మోడల్స్‌గా అంటే వాటికి సంబంధించిన ప్రోటోటైప్ మోడల్స్‌ని నిర్మించి వాటి గురించి అవగాహన చేసుకోవడం. మరి ఇలాంటి ఒక థియరిటికల్ కరెంట్ అఫైర్ ఎగ్జామ్‌లో ఎలా ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు? ఫ్లెమింగో అనేది దేనికి రిలేటెడ్‌గా అని అడగొచ్చు. ఇది ప్లానెట్స్ గురించి మాత్రమేనా? డార్క్ మ్యాటర్, డార్క్ ఎనర్జీ గురించా? యాస్ట్రాయిడ్స్ గురించా? ఇలా క్వెషన్స్. లేదా ఇది నాసాకి సంబంధించింది, ఇస్రోకి సంబంధించిందా? ఇలాంటి క్వెషన్స్. సో ఈ క్వెషన్స్‌ని మాత్రమే ఇలాంటి థియరిటికల్ కరెంట్ అఫైర్స్ నుంచి మనం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. దిస్ ఈజ్ అబౌట్ ఫ్లెమింగో ప్రాజెక్ట్. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ టెక్నాలజీకి సంబంధించిందిగా చెప్పొచ్చు. విమర్శ్ 2023. సో ఈ హ్యాకథాన్ అనేది మనకి మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ తరపున, లేకపోతే సో జనరల్‌గా చెప్పాలంటే ఇది వచ్చేటప్పటికి మనకి మెయిన్‌గా బ్యూరో ఆఫ్ పోలీస్ రీసెర్చ్ డెవలప్‌మెంట్ తరపున కండక్ట్ చేయబోతున్నారు. అసలు ఏంటిది? దీనికి సంబంధించిన ఇంపార్టెంట్ డీటెయిల్స్ అనేవి తెలుసుకుందాం. సో ప్రెజెంట్ ఇప్పుడు మనకి 5జీ టెక్నాలజీ ట్రెండ్‌లో మనం ఉన్నాం. ఈ 5జీ టెక్నాలజీలో మొబైల్ అప్లికేషన్, కంప్యూటర్ అప్లికేషన్, డిజిటల్ ట్రాన్సాక్షన్స్ ఇలాంటివన్నిటిలో కూడా సైబర్ క్రైమ్స్ అనేవి ఎక్కువగా జరుగుతున్నాయి. ఈ సైబర్ క్రైమ్స్ రిలేటెడ్ వాటికి సంబంధించిన లా ఎన్ఫోర్స్‌మెంట్ ఏజెన్సీస్ ఏవైతే ఉన్నాయో, సో అవి చాలా కేసెస్‌ని మనకి మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ కింద సో మనకి ఫేస్ చేస్తున్నాయి. ఇప్పుడు ఏం చేసిందంటే వీటికి సొల్యూషన్ కోసం అని చెప్పేసి వీటిని డీల్ చేయడానికి మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ అంటే హోమ్ శాఖ ఉంటది కదా! బ్యూరో ఆఫ్ పోలీస్ రీసెర్చ్ డెవలప్‌మెంట్‌ని సెలెక్ట్ చేసింది. ఇప్పుడు ఈ బ్యూరో ఆఫ్ రీసెర్చ్ డెవలప్‌మెంట్ ఏం చేసిందంటే 5జీ టెక్నాలజీ కింద మెయిన్ సైబర్ క్రైమ్స్ ఏం జరుగుతున్నాయి? సో వాటికి సంబంధించి అసలు ప్రాబ్లమ్స్ ఏమున్నాయి? ఎక్కడ మిస్టేక్ జరుగుతుంది? వాటికి సంబంధించిన అసలు క్వెషన్స్ ఏంటి? వీటి మీద కొన్ని సెలెక్టివ్ ప్రాబ్లమ్స్‌ని తీసుకొచ్చారు. ఈ సెలెక్టివ్ ప్రాబ్లమ్స్‌కి సంబంధించి సొల్యూషన్స్‌ని కనిపెట్టడం కోసం, ఐడియాస్ కోసం అని చెప్పేసి ఒక హ్యాకథాన్‌ని కండక్ట్ చేస్తున్నారు. సో నవంబర్ 1 నుంచి డిసెంబర్ 2 వీక్ వరకు కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. అది మనకి స్టూడెంట్స్ కావచ్చు, లేకపోతే మనకి మైక్రో, స్మాల్ ఎంటర్‌ప్రెన్యూర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కావచ్చు. సో నెక్స్ట్ బిజినెస్ పర్సన్స్ ఇట్లా ఎవరైనా ఇండివిడ్యువల్స్. సో వాళ్ళు రిజిస్టర్ చేసుకున్న తర్వాత 3 స్టేజెస్‌లో ఈ హ్యాకథాన్‌ని కండక్ట్ చేస్తారు. సో మనకి పర్టిక్యులర్‌గా ఐటీ రిక్రూటర్స్ కానీ, ఐటీ రిలేటెడ్ పర్సన్స్ కానీ, ఇంకా నెక్స్ట్ కంప్యూటర్ నాలెడ్జ్ రిలేటెడ్ పర్సన్స్ కానీ, వీళ్ళందరూ కూడా ఇందులో ఎన్రోల్ అయిన తర్వాత 3 స్టేజెస్‌లో ఈ హ్యాకథాన్‌ని కండక్ట్ చేస్తారు. ఫస్ట్ 2 స్టేజెస్ మనకి వర్చువల్‌గా జరుగుతాయి. లాస్ట్ వన్ డైరెక్ట్‌గా జరుగుతుందని చెప్పారు. ఈ 3 స్టేజెస్‌లో ఎవరైతే ఎన్రోల్ చేసుకొని అండ్ బ్యూరో ఆఫ్ పోలీస్ రీసెర్చ్ డెవలప్‌మెంట్ 5జీ టెక్నాలజీకి సంబంధించిన ఈ లా ఎన్ఫోర్స్‌మెంట్ ఏజెన్సీస్ ఫేస్ చేసే సైబర్ క్రైమ్ కేసెస్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి చూసారా? టెక్నికల్ ప్రాబ్లమ్స్. నార్మల్ ప్రాబ్లమ్స్‌ని ఏజెన్సీసే సాల్వ్ చేస్తాయి. మరి టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా! సో వాటిని సాల్వ్ చేయడానికి ద బెస్ట్ మెథడ్స్‌ని ఎవరైతే తీసుకొస్తారో వాళ్ళని సెలెక్ట్ చేసి వాళ్ళ యొక్క రిజల్ట్‌ని 2024 ఫిబ్రవరిలో అనౌన్స్ చేస్తదంట. అనౌన్స్ చేసి ఎవరైతే ది బెస్ట్‌గా సొల్యూషన్ తీసుకొచ్చారో వాళ్ళకి 1.25 లాక్ వరకు కూడా క్యాష్ ప్రైజ్ అనేది ఇవ్వబడుతది. పర్సన్స్‌ని సెలెక్ట్ చేసి అని కూడా చెప్పడం జరిగింది. ఇది దానికి సంబంధించిన కరెంట్ అఫైర్. అయితే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా మరి? ఇది జనరల్‌గా డిస్కషన్ రిలేటెడ్‌గా అనిపిస్తుంది. గవర్నమెంట్ ఒక ప్రపోజల్‌లో తీసుకొచ్చింది. మరి కరెంట్ అఫైర్‌గా ఎలా అడుగుతారు? విమర్శ్ 2023 అనేది ఏ టెక్నాలజీకి సంబంధించిన హ్యాకథాన్‌ని కండక్ట్ చేసింది? 5జీ టెక్నాలజీ. దీన్ని ఎవరు కండక్ట్ చేశారు? బ్యూరో ఆఫ్ పోలీస్ రీసెర్చ్ డెవలప్‌మెంట్ ఉంది చూసారా? సో వీళ్ళు కండక్ట్ చేయడం జరిగిందనమాట. సో వీళ్ళని ఈ 5జీ టెక్నాలజీ సైబర్ క్రైమ్స్‌కి సంబంధించి ఎవరు సెలెక్ట్ చేశారు? దీన్ని ఆథరైజ్ చేయమని అంటే మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్. మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ హోమ్ శాఖ మంత్రిగా ఉన్నది మనకి ఎవరైతే అమిత్ షా గారు ఉన్నారో ఆయన. సో ఇవి ఓవరాల్‌గా గుర్తుపెట్టేసుకుంటే సరిపోతదండి. మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీని ఇక్కడ ఎందుకు తీసుకొచ్చామంటే ఇది టెక్నాలజీ రిలేటెడ్‌గా కూడా. సో మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీకి ఇండిపెండెంట్ చార్జ్ తీసుకున్న మినిస్టర్‌గా మనకి జితేంద్ర సింగ్ గారు ఉన్నారు. ఆయన ఒక ఆయన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇది ఓవరాల్‌గా ఈ కరెంట్ అఫైర్‌కి సంబంధించి గుర్తుపెట్టుకుంటే సరిపోతది. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ కూడా సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించింది. రోమన్ స్పేస్ టెలిస్కోప్ అనే దాన్ని ఇంట్రడ్యూస్ చేయబోతున్న సంస్థ ఏది అంటే నాసా. సో జనరల్‌గా మనకి స్పేస్ టెలిస్కోప్స్ అని చెప్పేసి అంటాం.
సో స్పేస్ టెలిస్కోప్స్ని ఎందుకు యూజ్ చేస్తామంటే విశ్వం యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ ఓరియంటెడ్ థింగ్స్ని తెలుసుకోవడానికి, అంటే గ్యాలాక్సీని కానీ లేకపోతే నక్షత్రశాలని కానీ స్టార్స్, ప్లానెట్స్, ఎక్సో ప్లానెట్స్ ఇలా ఇన్ఫర్మేషన్ని తెలుసుకోవడానికి, అబ్జర్వ్ చేయడానికి, సో దాని ఇమేజెస్ ఏవైతే ఉన్నాయో దాన్ని కలెక్ట్ చేయడానికి, ఇలాంటి వాటన్నిటికీ ఓవరాల్గా టెలిస్కోప్స్ని స్పేస్ అబ్జర్వేటరీస్ని యూజ్ చేస్తూ ఉంటాం. సో నాసా దగ్గర ఇప్పటికే చాలా పాపులర్గా ఉన్న మనకి ఏమంటాం జేమ్స్ వెబ్ టెలిస్కోప్ అనేది ఒకటి ఉంది. జేమ్స్ వెబ్ టెలిస్కోప్ ఇది రీసెంట్గా స్టార్ట్ చేసింది నాసా. అండ్ అంతకన్నా ముందరి నుంచే మనకి హబుల్ టెలిస్కోప్ అనేది కూడా ఉంది. హబుల్ టెలిస్కోప్ అండ్ జేమ్స్ వెబ్ టెలిస్కోప్ ఈ రెండు కూడా స్పేస్లో రిలేటెడ్ వాటిని మనకి డిస్కస్ చేయడానికి, ఐడెంటిఫై చేయడానికి, అబ్జర్వ్ చేయడానికి నాసా యూస్ చేస్తున్న టెలిస్కోప్స్. ఇప్పుడు కొత్తగా నాసా రోమన్ స్పేస్ టెలిస్కోప్ అనేది కూడా లాంచ్ అయిపోతుంది. అయితే ఇది జస్ట్ ఒక న్యూస్ మాత్రమే, ఎందుకంటే ఇది నాసా 2027లో లాంచ్ అయిపోతుంది, 2027. దీని ప్రత్యేకత ఏంటి అంటే మనకి మిల్కీ వే లేదా ఆకాశ గంగా అని చెప్పేసి అంటాం. సో మనకి ఓల్డెస్ట్ గ్యాలాక్సీగా దీన్ని చెప్పడం జరుగుతుంది. మనకు తెలిసిన ఓల్డెస్ట్ గ్యాలాక్సీగా ఆకాశ గంగా లేదా మిల్కీ వే అని చెప్తాం. ఎస్పెషల్లీ దీన్ని అబ్జర్వ్ చేయడానికి, ప్లానెట్స్ని అబ్జర్వ్ చేయడానికి, ఎక్సో ప్లానెట్స్ మనకి చాలా దూరంగా ఉన్న, మన సిస్టమ్కి, మన సోలార్ సిస్టమ్కి చాలా దూరంగా ఉన్న గ్రహాలు కానీ ఏమైనా సెలిస్టియల్ బాడీస్ ఉంటే అలాంటి వాటిని మనకి అబ్జర్వ్ చేసి స్టడీ చేయడానికి నాసా ఈ రోమన్ స్పేస్ టెలిస్కోప్ని యూజ్ చేయనుంది. సో అది ఈ న్యూస్లో మనకి అనౌన్స్ చేయడం జరిగింది. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ అంతే. ఇవి మనకి స్పేస్ టెలిస్కోప్స్ లేదా నాసాతో ఇంటర్లింక్ అయి ఉన్న స్పేస్ టెలిస్కోప్స్గా చెప్పొచ్చు. సో నాసాకి సంబంధించి ప్రజెంట్ సైన్స్ చీఫ్గా మనకి నికోలస్ ఫాక్స్ ఉన్నారు. సో నికోలస్ ఫాక్స్ ఎవరైతే ఉన్నారో ఈయన హెలియో ఫిజిక్స్ అని చెప్పేసి అంటాం. అంటే సూర్యుడి గురించి కావచ్చు, సోలార్ రిలేటెడ్ కావచ్చు, వీటి గురించి చాలా వరకు అధ్యయనం చేసిన శాస్త్రవేత్త. ఈ జోనర్లో చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న పర్సన్ అనమాట హెలియో ఫిజిక్స్లో. అలాంటి సైంటిస్ట్ని నాసా తన యొక్క చీఫ్ సైన్స్ పర్సన్గా మనకి ఎన్నుకోవడం జరిగింది, నికోలస్ ఫాక్స్ అనే పర్సన్. ఇవి ఓవరాల్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలు, అది కూడా రోమన్ స్పేస్ టెలిస్కోప్కి సంబంధించి. సో ఇక్కడ కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ ఎంసీక్యూస్ చూద్దాం. ఇంకొన్ని కరెంట్ అఫైర్స్ని ఎంసీక్యూ ఫామ్లో కూడా చూద్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్లేస్ రీసెంట్లీ ఇండియన్ మిలిటరీ హెరిటేజ్ ఫెస్టివల్ సెలబ్రేటెడ్? ఇండియన్ మిలిటరీ యొక్క 2 days హెరిటేజ్ ఫెస్టివల్ అనేది ఎక్కడ సెలబ్రేట్ చేశారు? హిమాచల్ ప్రదేశ్, న్యూఢిల్లీ, హైదరాబాద్ అండ్ నన్ అని చెప్పేసి ఉన్నాయి. సో ఆన్సర్ వచ్చేటప్పటికి మనకి న్యూఢిల్లీ ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ ఏ ఈజ్ అ కరెక్ట్ వన్. సో రీసెంట్గా ఈరోజు మనం కరెంట్ అఫైర్లో డిస్కస్ చేసుకున్నాం. హిమాచల్ ప్రదేశ్లో ఆర్మీ యొక్క ఏది స్పెషల్ ఫోర్స్ ట్రైనింగ్ స్కూల్ ఉందని చెప్పేసి, అక్కడ ఫస్ట్ టైం ఒక వెర్టికల్ షీల్డ్ అనే దాన్ని మనకి అక్కడ ఏర్పరిచారని, ఫ్రీ ఫాల్ సిస్టమ్ కోసం అని డిస్కస్ చేసాం. దాని తర్వాత ప్రాజెక్ట్ ఉద్భవ్ అనేది కూడా ఇండియన్ ఆర్మీకి సంబంధించి లాంచ్ చేశారని. అదే టైంలో మనకి మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్కి సంబంధించి ఎవరైతే రాజ్నాథ్ సింగ్ గారు ఉన్నారో, సో ఆయన న్యూఢిల్లీలో ఇండియన్ మిలిటరీ హెరిటేజ్ ఫెస్టివల్ని 2 daysకి సంబంధించిన ప్రోగ్రామ్ని ఇనాగ్రేట్ చేశారనమాట. అక్కడ సెలబ్రేట్ చేయడం జరిగింది. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అలాగే సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ అంటాం, సిఐఎస్ఎఫ్, సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్. దీని యొక్క 54th రైజింగ్ డే అనే ఈ సెలబ్రేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి హైదరాబాద్లో కండక్ట్ చేశారు. దానికి అమిత్ షా గారు, యూనియన్ హోమ్ మినిస్ట్రీకి హెడ్ అయిన అమిత్ షా గారు అటెండ్ అవ్వడం జరిగింది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ కరెంట్ అఫైర్ అనమాట. సో నెక్స్ట్ వన్ చూడండి, గవర్నర్ ఆఫ్ హిమాచల్ ప్రదేశ్ అని చెప్పేసి అడుగుతున్నారు. సో హిమాచల్ ప్రదేశ్కి గురించి కూడా ఆర్మీ రిలేటెడ్ కరెంట్ అఫైర్ని మనం డిస్కస్ చేసాం. సో దానికి సంబంధించి రిలేటెడ్ క్వశ్చన్ ఇది. గుర్మిత్ సింగ్ గారు వచ్చేటప్పటికి ఉత్తరాఖండ్కి సంబంధించిన చీఫ్ మినిస్టర్గా ఉండడం జరిగింది. ఉత్తరాఖండ్కి సంబంధించిన గవర్నర్, ఉత్తరాఖండ్ చీఫ్ మినిస్టర్ పుష్కర్ సింగ్ ధామి, గవర్నర్ గుర్మిత్ సింగ్. శివ ప్రతాప్ శుక్లా ఉన్నారు చూసారా, ఆయన హిమాచల్ ప్రదేశ్ యొక్క గవర్నర్. సుఖవీందర్ సింగ్ సుఖు గారు హిమాచల్ ప్రదేశ్ యొక్క చీఫ్ మినిస్టర్గా ఉన్నారు. అలాగే బన్వరిలాల్ పురోహిత్ గారు వచ్చేటప్పటికి పంజాబ్ యొక్క గవర్నర్గా ఉండడం జరిగింది. అండ్ బిడి మిశ్రా గారు లడాక్ యొక్క లెఫ్టినెంట్ గవర్నర్గా ఉన్నారు. లడాక్ లెఫ్టినెంట్ గవర్నర్ బిడి మిశ్రా గారు, బన్వరిలాల్ పురోహిత్ గారు పంజాబ్ యొక్క గవర్నర్, హిమాచల్ ప్రదేశ్కి సంబంధించి శివ ప్రతాప్ శుక్లా అండ్ గుర్మిత్ సింగ్ గారు ఉత్తరాఖండ్కి సంబంధించి ఉన్నారనమాట. సో నెక్స్ట్ వన్ చూడండి, 2026 ఏషియన్ పారా గేమ్స్ విల్ హోస్ట్ బై విచ్ కంట్రీ? సో మనకి ఏషియన్ గేమ్స్ కంప్లీట్ అయిపోయినాయి. 2022కి సంబంధించిన ఏషియన్ పారా గేమ్స్ అనేవి ప్రజెంట్ 2023లో జరుగుతున్నాయి. అది కూడా చైనాలో జరుగుతున్నాయి. సో జనరల్గా ఏషియన్ పారా గేమ్స్ అనేవి ఎవ్రీ 4 yearsకి ఒకసారి జరుగుతాయి.
2022లో డిలే అయింది. 2023లో జరుగుతుంది. అంటే నెక్స్ట్ ఎడిషన్ 2026లో జరుగుతది. 2026లో ఏషియన్ పారా గేమ్స్ ఏ కంట్రీలో కండక్ట్ చేయబోతున్నారు? ఆప్షన్ ఏ జపాన్, బి చైనా, సి సౌత్ కొరియా, డి ఖతార్. సో ప్రెజెంట్ ఇప్పుడు చైనాలో జరుగుతున్నాయి కదా! నెక్స్ట్ 2026లో హోస్ట్ చేయబోయే కంట్రీ ఏది అంటే జపాన్ అన్నమాట. దాని తర్వాత నెక్స్ట్ 4 ఇయర్స్ అంటే 2030లో గాని, 2031లో గాని ఏషియన్ పారా గేమ్స్‌ని ఖతార్‌లో కండక్ట్ చేయనున్నారు. దాని తర్వాత సౌదీ అరేబియా. సో, ఇలా డిసైడ్ అవ్వడం జరిగింది. అసలు ఏషియన్ పారా గేమ్స్ ఫస్ట్ ఎడిషన్ కూడా మనకి చైనాలోనే జరిగింది. దాని తర్వాత సెకండ్ ఎడిషన్ సౌత్ కొరియాలో జరిగింది. ఇంతవరకు సౌత్ కొరియా, చైనా అండ్ ఈవెన్ చెప్పాలంటే మనకి ఇండోనేషియా లాంటి కంట్రీస్‌లో ఏషియన్ పారా గేమ్స్‌ని కండక్ట్ చేశారు. నెక్స్ట్ జపాన్, ఖతార్, సౌదీ అరేబియా లాంటి వాటిలో ఈ ఏషియన్ పారా గేమ్స్‌ని కండక్ట్ చేయనున్నారు. ఇప్పటికే భారతదేశం 73+ పథకాలు ఏవైతే ఉంటాయో మెడల్స్‌ని సాధించడం జరిగింది ఏషియన్ పారా గేమ్స్‌లో. సో, ఇంకా ఇవి 28 వరకు కొనసాగుతాయి. ఇంకొక 2 డేస్ ఈ గేమ్స్ అనేవి కండక్ట్ చేయబడతాయి. దాని తర్వాత ఇండియా టోటల్ మెడల్ టాలీ ఎంత అనేది ఎవరు మెయిన్‌గా మనకి ఇందులో ఎక్కువ ప్రతిభని ప్రదర్శించారు. ఎందుకంటే ఎవ్రీ ప్లేయర్ ఈస్ ద బెస్ట్ ప్లేయర్. ఎందుకంటే చాలా పెద్ద ఎత్తులో ఎప్పుడూ పాల్గొననటువంటి అధిక సంఖ్యలో భారతదేశానికి సంబంధించిన క్రీడాకారులు పారా ఏషియన్ గేమ్స్‌లో పార్టిసిపేట్ చేశారు. సో, కాబట్టి ఒకసారి ఆ విషయాన్ని కూడా మనం రిపీట్ చేసుకొని చూసుకోవాలి, రివిజన్ చేసుకోవాలన్నమాట. ఏషియన్ గేమ్స్‌తో పాటు ఏషియన్ పారా గేమ్స్. సో, 28 అయిపోయిన తర్వాత ఒక్కసారి మనం ఇండియా యొక్క పొజిషన్, టోటల్ మెడల్స్, టాప్ కంట్రీ ఏది ఇవన్నీ ఒకసారి చూసుకున్నాం అనుకోండి. కరెంట్ అఫైర్స్ పరంగా అది కూడా యూజ్ అవుతుంది. ప్రెజెంట్‌కి ఇది గుర్తుపెట్టుకోండి. 2026 ఏషియన్ పారా గేమ్స్ విల్ హోస్ట్ బై విచ్ కంట్రీ? జపాన్ అండ్ ఆఫ్టర్ దట్ ఖతార్. సో, నెక్స్ట్ వన్ చూడండి. విచ్ 2 కంట్రీస్ ఆర్ డివైడెడ్ బై మీకాంగ్ రివర్? మీకాంగ్ రివర్ అనేది ఏ 2 కంట్రీలని మనకి ఒక బోర్డర్‌ని క్రియేట్ చేస్తుంది? ఏ 2 కంట్రీలని డివైడ్ చేస్తుంది? ఆప్షన్ ఏ మయన్మార్, చైనా, థాయిలాండ్, వియత్నాం, లావోస్, కాంబోడియా అండ్ చైనా, ఇండియా అని చెప్పేసి అంటున్నారు. సో, రీసెంట్‌గా మనం 3 బేసిన్ అని చెప్పేసి ఒక సమిట్‌ని చూసారా కరెంట్ అఫైర్స్‌లో. అమెజాన్, కాంగో, మికాంగ్ రివర్స్‌కి సంబంధించిన రివర్ బేసిన్స్ పరివాహక ప్రాంతాల్లో ట్రాపికల్ రెయిన్ ఫారెస్ట్ ఏదైతే ఉందో దాని పరిరక్షణ కోసం కాంగోలో ఒక మీటింగ్ కండక్ట్ చేశారు. ఒక సమిట్ కండక్ట్ చేశారు. దాంట్లో మైనింగ్, పరిశ్రమలు అలాగే ఫాసిల్ ఫ్యూయల్స్ వల్ల అడవులు దెబ్బతింటున్నాయి. వాటిని పరిరక్షించుకోవాలనుకుంటున్నారు. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్‌ని డిస్కస్ చేసాం. అందులో మీకాంగ్ రివర్ ఉంది చూసారా? సో, దానికి సంబంధించింది. మీకాంగ్ రివర్ సౌత్ ఏషియా, సౌత్ ఈస్ట్ ఏషియాలో కూడా ప్రవహిస్తది. అంటే దక్షిణ ఆసియా అలాగే ఆగ్నేయ ఆసియా ఏదైతే ఉందో ఈ 2 ప్రదేశాలలో కూడా మీకాంగ్ రివర్ మనకి ప్రవహిస్తది. మీకాంగ్ రివర్ యొక్క స్పెషాలిటీ ఏంటి అంటే ఇది 6 కంట్రీస్‌లో ట్రావెల్ చేస్తది. 6 దేశాలు. ఆ 6 దేశాలు మయన్మార్, చైనా, థాయిలాండ్, వియత్నాం, లావోస్, కాంబోడియా. అయితే ఇక్కడ పర్ఫెక్ట్ కాంబినేషన్ అడిగారు. ఎందుకంటే ఇది చైనా నుంచి స్టార్ట్ అయింది అనుకుందాం జనరల్‌గా మనకి. సో, చైనా తర్వాత నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి మయన్మార్. సో, మయన్మార్ తర్వాత నెక్స్ట్ వచ్చేటప్పటికి లావోస్, వియత్నాం, థాయిలాండ్, కాంబోడియా ఇలా ప్రవహిస్తది. సో, చైనా మయన్మార్‌ని మెయిన్‌గా డివైడ్ చేస్తదా? అంటే పర్ఫెక్ట్ బోర్డర్ అన్నమాట. సో, ఇక్కడ నదులు అంటే మనకి జనరల్‌గా ఫ్లో అవుతాయి కానీ పర్ఫెక్ట్ బోర్డర్ కాంబినేషన్‌లో వచ్చేటప్పటికి లావోస్, కాంబోడియాగా చెప్పొచ్చు. ఇన్‌ఫాక్ట్ చైనా, మయన్మార్ లాంటివి కూడా చెప్పొచ్చు. బట్ ఇక్కడ పర్ఫెక్ట్‌గా అయితే లావోస్, కాంబోడియాల మధ్య ఒక వాటర్ బోర్డర్ లాంటిది మీకాంగ్ రివర్ అనేది క్రియేట్ చేస్తది. ఆప్షన్ డీని ఇక్కడ పర్ఫెక్ట్ ఆన్సర్‌గా తీసుకోవచ్చనమాట. అండ్ ప్రపంచంలోనే 12th లాంగెస్ట్ రివర్ ఇది. అండ్ ప్రపంచంలో మనకి లాంగెస్ట్ రివర్‌గా నైల్ అండ్ సెకండ్ లాంగెస్ట్ రివర్‌గా కాంగో అని చెప్తాం కదా! ఆ వరుసలో చూసుకుంటే 12th లాంగెస్ట్ రివర్‌గా మీకాంగ్ రివర్ అనే దాన్ని చెప్పడం జరుగుతుంది. సో, ఈ కొన్ని రిలేటెడ్ కరెంట్ అఫైర్స్. ఎక్సర్సైజ్ హరిమావు శక్తి 2023 కండక్టెడ్ బిట్వీన్ విచ్ కంట్రీస్? సో, రీసెంట్‌గా మనకి ఇది కరెంట్ అఫైర్స్‌లో ఉంది. దీన్ని ఎంసీక్యూలో ఒకసారి రివైజ్ చేద్దాం. హరిమావు శక్తి 2023 అనేది ఏ కంట్రీస్‌కి మధ్య ఉన్న యుద్ధ విన్యాసం? ఇండియా, బంగ్లాదేశ్ అంటున్నారు. ఇండియా, బంగ్లాదేశ్ మధ్య బోంగో సాగర్, శాంతి రుగ్రసేన లాంటి యుద్ధ విన్యాసాలు జరిగాయి. సో, ఇండియా, మాల్దీవ్స్, ఇండియా, మలేషియా అని చెప్పేసి ఉన్నాయి. ఇండియా, మాల్దీవ్స్ మధ్య ఎకోవీరన్ అనే ఎక్సర్సైజ్ ఉత్తరాఖండ్‌లో 12th ఎకోవీరన్ యుద్ధ విన్యాసం అనేది ఈ సంవత్సరం ఉత్తరాఖండ్‌లో ఇండియా, మాల్దీవ్స్ మధ్య కండక్ట్ చేయడం జరిగింది. ఇకపోతే హరిమావు శక్తి 2023 అనేది ఇండియా, మలేషియా ఆర్మీల మధ్యలో కండక్ట్ చేసిన ఎక్సర్సైజ్. ఈ సంవత్సరం దానిని మనకి మేఘాలయ ప్రాంతంలో కండక్ట్ చేయడం జరిగిందనమాట. మేఘాలయలోని ఉమ్రాయ్ కంటోన్మెంట్ ఏదైతే ఉందో ఆ ప్రాంతంలో దీన్ని కండక్ట్ చేశారు. లాస్ట్ ఇయర్ 2022లో ఇదే యుద్ధ విన్యాసం ఇండియన్ ఆర్మీకి, మలేషియా ఆర్మీకి మధ్యలో మలేషియాలో జరిగింది. 2023లో ఇండియాలోని మేఘాలయలో జరిగిందనమాట హరిమావు శక్తి యుద్ధ విన్యాసం. సో, నెక్స్ట్ వన్ చూడండి. హౌ మెనీ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఆర్ దేర్ ఇన్ టోటల్ విచ్ ఈస్ అడాప్టెడ్ బై దట్ యునైటెడ్ నేషన్? ఐక్యరాజ్య సమితి
సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఏవైతే సమ్మిళిత అభివృద్ధి లక్ష్యాలు ఉన్నాయో, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఏవైతే ఉన్నాయో అవి టోటల్గా ఎన్ని అడాప్ట్ చేసుకుంది, 17, 15, 12, 7. సో ఇది చాలా ఇంపార్టెంట్ అండి. యునైటెడ్ నేషన్ మనకి టోటల్గా 17 సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ని అడాప్ట్ చేసుకుంది. ఈ 17 లక్ష్యాల్ని, సమ్మిళిత అభివృద్ధి లక్ష్యాల్ని 2030 కల్లా సాధించాలి అనేది యునైటెడ్ నేషన్ యొక్క లక్ష్యం. యునైటెడ్ నేషన్తో పాటు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా దీనికోసం కృషి చేస్తుంది, ప్రపంచ ఆరోగ్య సంస్థ. అయితే రీసెంట్గా ఇది కరెంట్ అఫైర్స్లోకి ఎందుకు వచ్చిందంటే, ఈరోజు ఒక రిపోర్ట్ అనేది మనం జనరల్గా కరెంట్ అఫైర్స్లో చూడడం జరుగుతుంది. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, యునైటెడ్ నేషన్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్కి సంబంధించి ప్రీ మెచ్యూర్ బర్త్స్ అంటే నెలలు నిండకుండా పుట్టడం ఇట్లాంటివి మాట్లాడుతూ ఉంటాం కదా. సో ఇలాంటి కాన్సెప్ట్లో ప్రీ మెచ్యూర్ డెత్స్ అని కూడా ఉన్నాయి. అంటే జనరల్గా నెలలు నిండకుండానే బేబీ చనిపోవడం అనమాట, ప్రోగ్రెసివ్గా రాకుండానే. సో ప్రీ మెచ్యూర్ డెత్స్ అనేవి రకరకాల రీజన్స్ వల్ల జనరల్గా జరుగుతూ ఉంటాయి. సో ఇప్పుడు విమెన్ ఏదైతే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ యునైటెడ్ నేషన్ ఉందో, ప్రీ మెచ్యూర్ డెత్స్ ఉంటాయి చూసారా. సో ఈ బేబీస్ పుట్టకని చనిపోవడం, నెలలు నిండకుండా చనిపోవడం, గర్భంలోనే చనిపోవడం, సో ఇలాంటివి మనకి ఆపాలనుకుంది. ఎప్పటికి 2025 కల్లా అట్లీస్ట్ 25% రేట్ని డిక్రీజ్ చెయ్యాలి. దాన్ని టార్గెట్ 25/25 అని పెట్టుకుంది. టార్గెట్ 25/25 అంటే ఏంటంటే 2025 కల్లా 25%, 25% ప్రీ మెచ్యూర్ డెత్స్ని తగ్గించాలి. అది కూడా 4 నాన్ కమ్యూనికేబుల్ డిసీజ్ అని చెప్పేసి ఉన్నాయి. సో దీంట్లో ఏంటంటే ఒకటి క్యాన్సర్ అనమాట, ఇంకొకటి వచ్చేటప్పటికి మనకి రెసిపిరేటరీ సిస్టమ్కి సంబంధించింది, ఇంకొకటి హార్ట్ రిలేటెడ్కి సంబంధించింది, ఇంకొకటి డయాబెటీస్కి సంబంధించింది. డయాబెటీస్, హార్ట్ రిలేటెడ్, రెసిపిరేటరీ, అలాగే నెక్స్ట్ క్యాన్సర్ రిలేటెడ్గా ఈ 4 డిసీజెస్కి సంబంధించి విమెన్స్కి గనక జనరల్గా మనకి ప్రెగ్నెంట్ అయి ఉంటే, సో ఇలాంటి డిసీజెస్ వల్ల వాళ్ళకి పుట్టే పిల్లలు కావచ్చు, బేబీస్ కావచ్చు, ప్రీ మెచ్యూర్ డెత్స్కి వెళ్ళకుండా ఉండేలాగా ఇండియా కావచ్చు, మిగతా కంట్రీస్ అన్ని కూడా కృషి చేయాలి. ఇది సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్లో భాగం. 25/25 టార్గెట్ పెట్టుకుంది. అయితే ఇండియా చూసేటప్పటికి ఇండియా ఎస్టిమేషన్ని వీళ్ళు ఇచ్చారనమాట. 2010 నుంచి జాగ్రత్తగా చూసుకుంటే అండ్ 2025కి ఇంకొక 2 yearsలో ఇండియా ఈ విషయంలో పురోగతి ఎంతవరకు సాధిస్తుంది అంటే 13.9%. అంటే ఇప్పుడు మనం 2023 ఎండింగ్లో ఉన్నాం. ఇంకొక 1.5 yearని ఎస్టిమేట్ చేసిన ఇండియా 13.9% చూపిస్తుందంట. టార్గెట్ 25%, బట్ ఇండియా రీచ్ అవుతున్న టార్గెట్ 13.9%. అంటే ఇండియా ఈజ్ ఫెయిల్ టు రీచ్ ద target which is set by that United Nation and World Health Organization regarding to that drop of premature deaths గా చెప్పొచ్చు అనమాట. దానివల్ల ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ మిగతావన్నీ వార్తల్లోకి వచ్చాయి. యునైటెడ్ నేషన్ యొక్క మనకి ఐక్యరాజ్య సమితి యొక్క సెక్రటరీ జనరల్గా ఆంటోనియో గ్యూటెరస్ ఉన్నారు. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్కి టెడ్రస్ అడ్నమ్ అనే వ్యక్తి మనకి ఏమంటారు చైర్మన్గా ఉండడం జరిగింది. ఇది ఓవరాల్గా రీసెంట్ కరెంట్ అఫైర్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. సో నెక్స్ట్ వన్ చూడండి, యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్ టోటల్ మెంబర్స్ ఎంత? ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో టోటల్ సభ్య దేశాలు ఎన్ని? 10, 12, 15, 5. సో ఆన్సర్ వచ్చేటప్పటికి 15 ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ సి ఈజ్ అ కరెక్ట్ వన్. సో ఇప్పుడు మనకి ఇజ్రాయెల్ హమాస్ మధ్య ఒక భీకర యుద్ధ వాతావరణం ఉంది. సో దీంట్లో పాలస్తీనియన్లు, గాజాలో ఉండే నార్మల్ పాలస్తీనియన్లు ప్రజలు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళకి సంబంధించి మానవతా సహాయాన్ని అందించేందుకు యునైటెడ్ నేషన్ యొక్క వన్ ఆఫ్ ద ఆర్గాన్ అయిన యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్ ఏం చేసిందంటే ఒక ప్రపోజల్ని పెట్టింది అనమాట. సో ఆ ప్రపోజల్ వల్ల ఇది వార్తల్లోకి వచ్చింది. యాక్చువల్గా ఈ యుద్ధ వాతావరణం లాంటివి, ఎమర్జెన్సీ క్రైసిస్ వచ్చినప్పుడు అంతర్జాతీయ సంస్థ అయిన ఐక్యరాజ్య సమితి, యునైటెడ్ నేషన్ లాంటివి రెస్పాండ్ అవ్వాలి అనుకోండి. సో అప్పుడు ఏం చేస్తుందంటే యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్ ఒక డెసిషన్ మేకర్ బాడీలా ఉంటుంది. సో ఇప్పుడు మనకి ఇండియాలో ఏదైనా ఒక డెసిషన్ని మేజర్గా తీసుకోవాలి అంటే పార్లమెంట్ ఉంది, అపోజిషన్ పార్టీ ఉంది, టోటల్ మెంబర్స్ ఉన్నారు, వీళ్ళందరూ ఉన్నారు. ఒక స్ట్రాంగ్ డెసిషన్స్, ఫర్ ఎగ్జాంపుల్ డిమానిటైజేషన్ కావచ్చు, కరెన్సీకి సంబంధించి కావచ్చు, ఇట్లా ఏవైతే కొన్ని డెసిషన్స్ ఉన్నాయి చూసారో, సో మనకి క్యాబినెట్ వర్గం ఎలా అయితే తీసుకుంటుందో అలాగే యునైటెడ్ నేషన్ మొత్తంలో కూడా సెక్యూరిటీ కౌన్సిల్ కూడా అంతే. ఈ యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్లో టోటల్ మెంబర్స్ 15 మంది ఉంటారు. ఈ 15 మందిలో 5 పర్మనెంట్ మెంబర్స్ ఉంటారు, 10 మంది ఏమో నాన్ పర్మనెంట్ మెంబర్స్ ఉంటారు. అంటే ఈ నాన్ పర్మనెంట్ మెంబర్స్లో ఏ కంట్రీ అయితే ఉంటుందో దానికి 2 years టైం పీరియడ్ ఉంటుంది. 2 years దీంట్లో మెంబర్గా ఉండడం జరుగుతుంది. సో మళ్ళీ ఎలెక్ట్ అవ్వడమో లేకపోతే వేరే కంట్రీ రీప్లేస్ చేయడమో ఇలాంటివి జరుగుతాయి. ఈ 5 కంట్రీస్లో ఏంటంటే మనకున్న యుఎస్ఏ ఉంది చూసారా, యుఎస్ఏ కావచ్చు, యూకే కావచ్చు, ఈవెన్ రష్యా కావచ్చు, అండ్ నెక్స్ట్ ఫ్రాన్స్. మనకి ఏషియన్ కంట్రీస్ నుంచి ఒకే ఒక కంట్రీ ఉంది దీంట్లో, చైనా.
సో చైనా, యూఎస్ఏ, యూకే, రష్యా, ఫ్రాన్స్ ఈ 5 కంట్రీలు కూడా యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్లో పర్మనెంట్ మెంబర్స్. నాన్ పర్మనెంట్ మెంబర్స్ 10 ఉన్నాయి. టోటల్గా ఎంతమంది మెంబర్స్ ఉన్నారు అంటే 15 మెంబర్స్గా మనం చెప్పొచ్చు అనమాట. దట్ ఈస్ అబౌట్ దిస్ ఇన్ఫర్మేషన్. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూడండి. యునైటెడ్ నేషన్ డే సెలబ్రేటెడ్ ఆన్ ఐక్యరాజ్య సమితి దినోత్సవాన్ని ఏ డేనా సెలబ్రేట్ చేసుకుంటారు? అక్టోబర్ 2. అక్టోబర్ 2 గాంధీ గారి జయంతి, లాల్ బహదూర్ శాస్త్రి గారి జయంతి. అక్టోబర్ 5, సెప్టెంబర్ 5 ఏమో నేషనల్ టీచర్స్ డే, ఇంటర్నేషనల్ టీచర్స్ డే లేదా వరల్డ్ టీచర్స్ డేగా అక్టోబర్ 5 చెప్పడం జరుగుతుంది. వరల్డ్ ఫుడ్ డే, ప్రపంచ ఆహార దినోత్సవం అక్టోబర్ 16. అక్టోబర్ 24న యునైటెడ్ నేషన్ డేని సెలబ్రేట్ చేసుకుంటాం. రెండో ప్రపంచ యుద్ధం అయిపోయిన తర్వాత మనకి 1945 అక్టోబర్ 24న యునైటెడ్ నేషన్ అనేది ఏర్పడింది. సో 1948 నుంచి కూడా మనం ఏమంటారు యుఎన్ డేని సెలబ్రేట్ చేసుకుంటూ వస్తున్నాం. అండ్ 1971లో యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ దీని మీద ఒక రిజల్యూషన్ కూడా తీసుకొచ్చింది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ కరెంట్ అఫైర్. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అక్టోబర్ 24గా చెప్పొచ్చు. నెక్స్ట్ వన్ చూడండి. Which state in India announced establishment of graphene production facility worth of 237 crores? 237 కోట్లను వెచ్చించి ఇటీవల ఏ రాష్ట్రం తన రాష్ట్రంలో గ్రాఫిన్ ప్రొడక్షన్ ఫెసిలిటీని ఇవ్వబోతుంది అండ్ దాన్ని స్టార్ట్ చేయబోతుంది అని అనౌన్స్ చేసింది? సో తమిళనాడు, గుజరాత్, ఆంధ్రప్రదేశ్, కేరళ. సో ఆన్సర్ కేరళ. కేరళ చీఫ్ మినిస్టర్ అయిన మనకి పిన్నారి విజయన్, పి విజయన్ గారు ఇది అనౌన్స్ చేశారనమాట. జనరల్గా బిల్డింగ్ మటీరియల్, ఎలక్ట్రికల్ ఫీల్డ్ ఇలాంటి వాటిల్లో గ్రాఫిన్ యొక్క ఏమంటారు ఆవశ్యకత చాలా ఎక్కువ ఉంది, దాని ఇంపార్టెన్స్ ఎక్కువ. ఇది ఒక స్ట్రాంగెస్ట్ మెటీరియల్గా కూడా చెప్పడం జరుగుతుంది. అలాంటి గ్రాఫిన్ ప్రొడక్షన్ కోసం ఒక ఫెసిలిటీని 237 కోట్లు వెచ్చించి కేరళ తీసుకురాబోతుంది. అది రీసెంట్గా అనౌన్స్ చేసిందనమాట. సో దానికి సంబంధించిన కరెంట్ అఫైర్గా చెప్పొచ్చు. లిటరసీలో 2011 యొక్క ఏమంటారు సెన్సస్ ప్రకారం చూసుకుంటే జెండర్ గ్యాప్ లిటరసీలో వన్ ఆఫ్ ద హైయెస్ట్ పొజిషన్లో మనకి ఇప్పుడు కేరళ అనేది ఉంది. అంతేకాకుండా ఫుల్లీ డిజిటల్ బ్యాంకింగ్ కలిగిన వ్యవస్థగా, అలాగే దానితో పాటుగా ఫస్ట్ ఓన్ ఇంటర్నెట్ సిస్టమ్ని తీసుకొచ్చే స్టేట్గా కూడా కేరళ మారబోతుంది. సో అది కేరళకి సంబంధించిన మెయిన్ ఇన్ఫర్మేషన్గా చెప్పొచ్చు అనమాట. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ కేరళ. సో రీసెంట్గా తమిళనాడులో కూడా కులశేఖర పట్టణంలో ఒక ఇండియా యొక్క న్యూ అండ్ సెకండ్ స్పేస్ పోర్ట్ని ఏర్పాటు చేయనున్నట్లుగా ఇండియన్ గవర్నమెంట్ అనేది మనకి రీసెంట్గా అనౌన్స్ చేయడం కూడా జరిగింది. సో నెక్స్ట్ చూడండి. సుమిత్ అంతిల్ రిలేటెడ్ టు విచ్ స్పోర్ట్ అని చెప్పేసి అడుగుతున్నారు. జావెలిన్ త్రో, ఆర్చరీ, షూటింగ్, బ్యాడ్మింటన్. సో ఆన్సర్ వచ్చేటప్పటికి జావెలిన్ త్రో ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ వన్. మనకి ఏషియా పారా గేమ్స్ అనేవి ఉన్నాయి చూసారా, ఇవి చైనాలో జరుగుతున్నాయి. రీసెంట్గా దాంట్లో జావెలిన్ త్రో విభాగంలో ఈయన ఒక వరల్డ్ రికార్డ్ని రీసెంట్గా బ్రేక్ చేశారు. సో అండ్ దాంతో పాటుగా ఈ విభాగంలో ఆయన గోల్డ్ మెడల్ని కూడా మనకి సొంతం చేసుకోవడం జరిగింది. ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. అలాగే ఇదే పారా ఏషియన్ గేమ్స్లో చైనాలో ఇండియాకి సంబంధించిన హర్వీందర్ సింగ్ అండ్ సాహిల్ ఇద్దరున్నారు. హర్వీందర్ సింగ్ అనే పర్సన్, అలాగే సాహిల్, వీళ్ళిద్దరూ కూడా ఆర్చరీ విభాగంలో బ్రాంజ్ మెడల్, సో మనకి కాంస్యాన్ని తీసుకురావడం జరిగిందనమాట. ఇవి ప్రజెంట్ మనకు వస్తున్న అప్డేట్స్ ఏషియన్ పారా గేమ్స్కి సంబంధించి.